హల్లెలూయా. సార్, నేను మీకు మంచి ప్రశ్న వేయాలని ఆశపడుతున్నానండి. నాకు నిజంగా సమాధానం చెప్పాలి. ఎవరు చెప్తారు నిజంగా సమాధానం? ఎవరు చెప్తారు? చెప్తారా? అందరూ చెప్తారా? చేతులు ఎత్తట్లేదు కదా సార్. మీలో ఎంతమంది మంచివారు ఉన్నారు? ఇందాకంటే ఎత్తలేదండి, ప్రశ్న తెలియదు. ఇప్పుడు ప్రశ్న తెలిసిందిగా. మీలో ఎంతమంది మంచివారు ఉన్నారు? చివరిన ఎంతమంది మంచివారు ఉన్నారు? అయ్యగారు ఒక్కరు ఎత్తారు అంతే. ఈ లైటింగ్ వల్ల నాకు ఏంటి కనిపించట్లేదు అంతా కూడా. ఎంతమంది మంచివారు ఉన్నారంటే ఒక్కరు కూడా లేరా? లేరా? సరే, ఎంతమంది చెడ్డవారు ఉన్నారు? ఎత్తేస్తున్నారండి. అవునా? సో మనం ఎవరైనా మన నువ్వు మంచోడురా, మంచి పిల్లోడివి, మంచి అబ్బాయి అని అంటే మనకి ఎలా ఉంటుందండి? చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. మరి అందుకు కూడా మనం చేతులు ఎత్తలేకపోయామండి. అంటే మీరు వేరే ఏదో మెసేజ్ చెప్తున్నారేమో అని అనుకున్నారు. కానీ అందరూ కూడా మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి సంపాదించాలి, మంచి వ్యాపారం చేసుకోవాలి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఇది తప్పు కాదు కదా? మరి చెడ్డ అనే మాటకు వచ్చేసరికి ఎవరు కూడా ఒప్పుకోరండి. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే సంతోషం అనే పదాన్ని వెతుకులాట చేస్తూ 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 ఏమవుతుందంటే ఆ మంచి కాస్త చెడుగా మారిపోతుంది. మనకు కూడా తెలియదు. ఒక్కనొక సందర్భంలో సంతోషాన్ని మనం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేసామనుకోండి, ఆ సంతోషాన్ని చూసి అలాగే మనం అక్కడ గుండాగి చచ్చిపోతాం. మీకు ఉదాహరణ చెప్తానండి. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఎవరండి అతను? ఒక యవనస్తుడు ఉన్నాడు. అతనికి ఒక పిచ్చి ఉందండి. ఏముంది అతనికి? గట్టి చెప్పాలి, అది చలేస్తుంది కదా మీకు. సో ఒక పిచ్చోడు ఉన్నాడు, పిచ్చి యవనస్తుడు ఉన్నాడు. ఎందుకు చెప్పాను మీకు అర్థమవుతుంది మెల్లిమెల్లిగా. అతనికి ఒక సంతోషం ఉంది. ఆ సంతోషం ఏంటంటే లాటరీ టికెట్లు కొనడం. ఏంటంటే ఆ సంతోషం అతనికి లాటరీ టికెట్లు కొనడం. అమ్మ నాన్న వారు ఇచ్చే కష్టార్జితో పాకెట్ మనీ అంతా కూడా దాచుకునేవాడు. నెలలో ఒక లాటరీ టికెట్ అతను కొనేవాడు. ఆ నెల ఆఖరిలో ఆ లాటరీ టికెట్ పలుకుతుంది. దాని ఖరీదు ఎంత అంటే 1,00,000 రూపాయలు. ఎంత అంటే దాని ఖరీదు? అక్షరాల ఎంత? 1,00,000 రూపాయలు. సరే, మన యవనస్తుడికి వెంటనే ఏమంటారంటే గెట్ రిచ్ క్విక్ స్కీమ్ అని ఏదో అంటుంటాం కదా. వెంటనే ధనవంతులు మనం అయిపోవాలి. ఎవరికైనా సంతోషంగానే ఉంటది. సో అతను కూడా సంతోషాన్ని సంపాదించుకోవాలి, దక్కించుకుని అనే కోణంలో ఒక లాటరీ టికెట్ అతను కొన్నాడండి. దాని వెల అంతా 1,00,000 రూపాయలు. సరే, ఆ నెల ఆఖరు అంటే 31వ తారీఖులో ఆ లాటరీ నంబర్ చూసుకుంటే అతనికి ఆ లాటరీ రాలేదు. ఏదైతే అతను పెట్టి 1,00,000 రూపాయలు ఏది ఇలా చూపించండి. ఆ 1,00,000 రూపాయలు ఏమయ్యాయి అంటే మొత్తం మీద గుండు సున్నా. ఒక్కటి కూడా రూపాయి అతను సంపాదించలేకపోయాడు. మొదటిసారి దెబ్బ తిన్నాడు, ఊరుకోవాలి కదా. రెండో నెల ఏం చేశాడు? మరలా అదే పని చేశాడు. మరలా అదే విధంగా లాటరీ టికెట్ కొన్నాడు. మరలా అదే విధంగా నెలాఖరు వచ్చేసరికి అతనికి లాటరీ పలకల. మరలా దీని ఖరీదు ఎంత? 1,00,000 రూపాయలు. మళ్ళా 1,00,000 రూపాయలు ఏమైంది? చూపించండి. హల్లెలూయా. రెండోసారి కొన్న 6,00,000 రూపాయలు. ముందెంత? రెండోసారి మొత్తం మీద ఎంత? 2,00,000 కూడా గుండు సున్నా. 1 రూపాయి ఆదాయము రాలే. మన యవనస్తుడు అనుకున్నాడు సేమ్ మనలాగే 3 సార్లు ముచ్చటని మనం కూడా అనుకుంటూ ఉంటాం. సో 2 సార్లు అయిపోయి అవ్వలేదు. 3వసారి మళ్ళీ అదే ప్రయత్నం అన్నాడు చేశాడు. 3వసారి అయినా వచ్చిందా అంటే 3వసారి కూడా అతనికి రాలే. ఎంత ఖర్చు పెట్టాడు మొత్తం మీద? 3,00,000 ఏమయ్యాయండి? సున్నా. 3 సార్లు పళ్ళు రాలు కొట్టుకుంటే ఎవరికైనా బుద్ధి వస్తుందా? వస్తుంది కదా. మనోడికి ఇంకా రాలేదండి. కష్టార్జితాన్ని వాళ్ళ అమ్మగారు నాన్నగారు సంపాదించి కష్టార్జితాన్ని అంతా కూడా ఏం చేశాడు మనోడు? లాటరీ టికెట్ల మీద పెట్టేశాడు. మొత్తం మీద సంవత్సరం అంతం
ఎంతవరకు అంటే డిసెంబర్ నెలాఖరు వరకు మొత్తం మీద అలా చేశాడు. ప్రతి నెల కూడా నష్టపోతూనే వచ్చాడు. ఎన్ని నెలలు అలాగే చేశాడని మనోడు? 12 నెలలు. నెలకి 1,00,000 రూపాయలు చెప్పిన 12 నెలలు ఎంత అయిందండి? 12 లక్షలు. ఏది కూడా తను కష్టపడి సంపాదించింది కాదు. అతని తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే మనోడు గెట్ రిచ్ క్విక్ స్కీమ్ అని వెంటనే ధనవంతుడు అయిపోవాలి, వెంటనే డబ్బులు వచ్చారన్న తలంపుతో ఏం చేశాడంటే ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసి లాటరీ టికెట్లు కొన్నాడు. మొత్తం మీద సంవత్సరం అంతా ప్రయాసపడిన కూడా ఒక్క రూపాయి అతనికి రాల. నెలాఖరు రోజు డిసెంబర్ 31వ తారీఖున మనందరూ ఏం చేస్తామంటే 1వ తారీఖులోకి వెళ్ళడానికి ముందు చిన్న ఫంక్షన్లు, సెలబ్రేషన్లు, పార్టీలు, కోలాహలాలు, జల్సాలు, సందర్లు అన్ని చేస్తూ ఉంటాం. మనోడు కూడా ఏమనుకున్నాడంటే ఈ సంవత్సరం ఇవన్నీ కూడా నేను వదిలేస్తాను, నాకు అసలు ఏమి అచ్చిరావట్లేదు అనుకున్నాడు. ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, నేను ఇంక ఇది చేయలేను, ఇంకా ఎవరితో కష్టార్జితో నేను ఇది పెట్టాలని ఊరుకున్నాడు. 12 దాటిపోతుంది, హ్యాపీ న్యూ ఇయర్ లాగా వెళ్తాం. అప్పుడు జనాలందరూ ఏమనుకున్నారంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నారు. మనం అంటాం అలాగే అంటావా? సేమ్ అలాగే అనుకున్నారు. మనోడు వెంటనే మళ్ళీ ఏమని అనుకున్నాడంటే ఆ సమయంలో ఈ సంవత్సరంలో చిన్నది ఒక్కసారి ఆఖరిసారి ఒక్క లాటరీ తీసుకుని అది పలికితే బతుకుతాం, లేకపోతే జన్మలో ఆ పాపం జోలికి మనం వెళ్ళము అని అనుకున్నాడండి. సరే ఏమైంది? మొత్తం మీద 1వ తారీఖు జనవరి 1వ తారీఖున మంచి లాటరీ తీసుకున్నాడు. టీవీ ముందు కూర్చున్నాడు. ఆ నెలాఖరున లాటరీ రిజల్ట్ వస్తుంది. టీవీ ముందు కూర్చున్నాడు. అది 10 అంకెల సంఖ్య. లాటరీ టికెట్ ఎన్ని అంకెలు ఉంటుందండి? 10 అంకెలు. మరి 10 ఉంటాయో నాకు తెలీదు. మీకు తెలుసా? మీరు ఎవరు లేరనమాట. అయితే సరే 10 అంకెలు వస్తుంటే అక్కడ 1వ నంబరు మనోడి చేతిలో 1వ నంబర్ కరెక్ట్ గా సరిపోయింది. అనుకున్నాడు. ఒక్కడు గాల్లోకి ఎగిరాడు. అక్కడ 2వ అంకె, ఇక్కడ 2వ అంకె టికెట్ లో 2వ అంకె కరెక్ట్ గా సరిపోయింది. ఎన్ని అడుగులు ఎగిరాడు? ఇప్పుడు 2 అడుగులు ఎగిరాడు. 3వ అంకె, ఇక్కడ 3వ అంకె సరిపోయింది. ఇప్పుడు ఎన్ని అడుగులు ఎగిరాడు గాల్లోకి? 3 అడుగులు ఎగిరాడు. అలాగే ఆఖరి 10వ అంకె వచ్చేసరికి మనోడు 10 అంకె కూడా కరెక్ట్ గా సరిపోయేసరికి ఆనందం, సంతోషం తట్టుకోలేక అయ్యో బాబోయ్, నేను 12 లక్షలు ఖర్చు పెడితే ఒకటి కలుపుకొని మొత్తం పెట్టిన 10 కోట్లు లాగిందని ఒక్కసారి గాల్లో గుండాగి కింద పడి చచ్చిపోయాడండి. ఆఖరికి హలో ఏం చేశాడండి? ఆఖరికి కష్టపడి సంతోషాన్ని బలవంతంగా ఆస్వాదించాడు. ఆఖరి ఆ సంతోషంలో తన ప్రాణాన్ని కోల్పోయాడండి. మన జీవితంలో కూడా చిన్న చిన్న సరదా కోరికలు, పక్కోడి దగ్గర తీసుకెచ్చి అప్పులు చేయడాలు, లేకపోతే మన సొంత సుఖాలు, సొంత సంతోషాల కోసం అందరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాం. అయినప్పటికీ మన మనసు ఎప్పుడు కూడా మారు. దెబ్బలు తగులుతూ ఉంటాయి, అయినా కూడా మనం ఎప్పుడు కూడా మారు. మన సంతోషం మనకు ముఖ్యం. నా నోరు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం అనుకోని ప్రవర్తిస్తాం. తీరా మనం చేసింది మంచి అని అనుకుంటాం. అది ఒక రోజు వచ్చేసరికి ఏమవుతుందండి? షేడు అయిపోతుంది. దీన్ని ఎంజాయ్ చేసిన ఈ సంతోషం వల్ల తనకి మనశ్శాంతి లేక పైగా తన ప్రాణాలు కూడా అతను కోల్పోయాడండి. మీకు ఒక 3 మాటలు చెప్తానండి. సంతోషం అంటే ఆ పేరు తాలూకా అర్థం ఎంతమందికి తెలుసండి? సంతోషం అంటే అర్థం ఎంతమందికి తెలుసు? తెలియదు కదా ఎవరికి. నేను 3 ముక్కలు క్లియర్ గా చెప్తాను. ఇందాక మీకు చెప్పాను కదా మొట్టమొదట మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు అని. సో ఈ 3 మాటల్లో సంతోషాల నుంచి మీరు ఎంత మంచిగా ఉన్నారో, ఎంత చెడ్డగా ఉన్నారో మీరే ఆలోచించుకోండి. మొట్టమొదటి సంతోషం ఏమిటంటే మనిషికి సంబంధించిన సంతోషం. ఏంటండి సంతోషం? చెప్పండి, పర్వాలేదు. వినిపిస్తుందా నా స్వరం చివరి వరకు? చెప్పండి. మొట్టమొదటి సంతోషం ఏంటండి? మనిషికి సంబంధించిన సంతోషం. రెండో సంతోషం ఏంటంటే మనిషికి దేవునికి సంబంధించిన
సంతోషం. మూడో సంతోషం మనిషికి దెయ్యానికి సంబంధించిన సంతోషం. అర్థమైందా? అప్పుడు చూడండి, మనిషికి సంబంధించిన సంతోషం అంటే ఇప్పుడు ఒక మనిషి తను సంతోషిస్తే ఆ సంతోషం వల్ల చుట్టూ ఉన్న మనుషులకు సంతోషంగా ఉంటుంది. ఒక మనిషి సంతోషిస్తే అతన్ని పొందుతున్న ఆ సంతోషం వలన దేవుడు సంతోషిస్తాడు. ఒక మనిషి సంతోషిస్తుంటే అతడు పొందుతున్న ఆ సంతోషం వలన దెయ్యము సంతోషిస్తుంది. అర్థమైందండి? మొట్టమొదటి సంతోషం ఏంటంటే మనిషికి సంబంధించిన సంతోషం. దీన్ని ఏమంటారంటే అవసరమైన సంతోషం. దీని పేరేంటండి? అవసరమైన సంతోషం. మనిషికి దేవునికి సంబంధించిన సంతోషాన్ని అత్యవసరమైన సంతోషం, మనిషికి దెయ్యానికి సంబంధించిన సంతోషాన్ని అనవసరమైన సంతోషం. ఇప్పుడు అర్థమైందండి? మనిషి పుట్టిన మనం ఈ మూడిట్లో ఏదో ఒకటి అనుభవిస్తాం, లేదా రెండు అనుభవిస్తాం, ఏకంగా మూడు అనుభవించేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో మొట్టమొదటి సంతోషం ఏంటండి? అవసరమైన సంతోషం. రెండవది అత్యవసరమైన సంతోషం. మూడవది అనవసరమైన సంతోషం. మొట్టమొదటి చూద్దామండి, అవసరమైన సంతోషం. ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడండి. అక్కడ ఒక 200 మంది, ఇంచుమించు 200 మంది వరకు ఉన్నారు. ఇతనికి ఇంటర్వ్యూకి లోపల పిల్లాలంటే ఎంతమంది ముందు వెళ్ళిపోవాలి బయటికి? 199 మంది లోపలికి వెళ్ళాలి. ఆ సార్ దగ్గరికి వెళ్ళాలి, ఎస్ నో ఏదో అటు మళ్ళీ వెళ్ళిపోవాలి. మనోడు ఆఖరి 200 నంబర్ కూడా వచ్చింది. లోపలికి వెళ్ళాడు, వాళ్ళు ఏదో ప్రశ్నలు అడిగారు, ఈయన చక్కగా సమాధానం చెప్పాడు. ఆఖరిలో ఆ సార్ ఏమన్నారంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారండి. గట్టిగా హల్లెలూయా. ఉద్యోగం కావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. దేవుడు మీకు మంచి ఉద్యోగంలో ఇచ్చునుగాక. ఆమేన్. సో లోపలికి వెళ్ళేసరికి చాలా ఆనందంగా ఫీల్ అయిపోయాడు. బయటకు వచ్చాడు, వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసేసాడు. ఆగలేకపోతున్నాడు, ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాడు. తిన్నంగా ఇంటికి వెళ్ళిపోయే సంతోషాన్ని గొప్పగా అతను ఎంజాయ్ చేశాడండి. ఇతను సంతోషాన్ని ఎందులో వెతుక్కున్నాడు? మంచి ఉద్యోగం దొరికిన దాంట్లో వెతుక్కున్నాడు. ఇతనికి మంచి ఉద్యోగం దొరికితే ఎవరు సంతోషిస్తున్నారు అతని వలన? తల్లి, తండ్రి, పెళ్లి అయితే భార్య, పిల్లలు, ఇంత మించి పక్క ఊరి దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఇంకో 4 ఊరోళ్ళు పక్క ఊరోడి దగ్గరికి వెళ్ళి అదే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్తాడు. ఏమంటాడు చెప్పండి? నీకు వస్తే నాకేంట్రా, నీకు వస్తే నాకేంట్రా. అంటే అవసరమైన సంతోషం ఏంటంటే ఒక మనిషి తన సంతోషం వలన, తను సంతోషించడం వలన తన చుట్టూ ఉన్న మనుషులకు కూడా సంతోషం కలుగుతుంది. ఒక సంతోషం, ఒక మనిషి అనుభవిస్తున్న సంతోషం వలన చుట్టూ ఉన్న వారికి సంతోషం కలిగితే దాన్ని ఏమంటారండి? అవసరమైన సంతోషం. అది మీకు అవసరం కాబట్టి దేవుడు ఎలాగైనా ఇస్తాడు. అయితే రెండవ సంతోషం ఏంటంటే మనిషికి దేవునికి సంబంధించిన సంతోషం. ఈ సంతోషం పేరేంటండి? అత్యవసరం. ఎంత అత్యవసరం అంటే దేవుని కనుక మనం సంతోషం పెట్టకపోతే ఏది కూడా మనం పొందుకోలేము. ఇందులోకి వచ్చే లిస్టులు ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు ఇందాక చిన్నపిల్లలు పాటలు పాడారు, చిన్నపిల్లలు డాన్స్ వేసారా? వేయలేదు. చూసారా? చిన్నపిల్లలు పాటలు పాడడం, మంచి క్రైస్తవ నాటికలు వేయడం, మంచి డాన్సులు వేయడం, స్తుతి ఆరాధన చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం, తర్వాత మంచిగా దేవుని కొరకు మంచి పనులు చేయడం, ఇవన్నీ చేస్తూ మనం ఏమనుకుంటామంటే అమ్మయ్యా నేను దేవుని కొరకు ఇవన్నీ కూడా చేసేస్తాను, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది అని మనం అనుకుంటాం. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, బట్టలు లేని వారికి మీరు బట్టలు ఇచ్చారు. గట్టిగా చెప్తారా? బట్టలు లేని వారికి మీరు బట్టలు ఇచ్చారు, తిండి లేని వారికి మీరు ఆహారం ఇచ్చారు, పేదలైన వారికి మీరు డబ్బులను సహాయములను చేశారు. వీరికి చేశారు కాబట్టి మీరు నాకు కూడా చేసినట్టే అని దేవుడు చెబుతాడండి. అంటే దేవుని సంతోష పెట్టడం ఎలాగంటే మనుషుల్ని
సంతోష పెట్టడమే, ఆపదలో ఉన్న వారికి మనం సహాయపడడమే. అలాగా మనం ఆ ఇబ్బందుల్లో ఆపదలో ఉన్న వారికి మనం సహాయపడుతూ మనం ఆనందించే సంతోషం వలన ఎవరు సంతోషిస్తారండి? దేవుడు సంతోషిస్తాడు. దీన్ని అత్యవసరమైన సంతోషం అని అంటారు. ఇంకా మూడవది ఏంటండి? అనవసరమైన సంతోషం అండి. సో ఈ సంతోషం వలన మనం సంతోషించడం వలన ఎవరు సంతోషిస్తారండి? దెయ్యాలు. ఎలా? మనం ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 20వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. చాలా సార్లు చాలా రకాలైన ఈ మూడో కేటగిరీ అనవసరమైన సంతోషాలు అన్ని కూడా కలిగి ఉంటూ నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నాం. కానీ ఆ అనుభవిస్తున్న ఆ సంతోషం వలన మన చుట్టూ ఉన్న ప్రజలకి సంతోషంగా ఉండదు, మనం నమ్ముతున్న దేవునికి కూడా సంతోషంగా ఉండదు. ఇద్దరు కాకుండా ఇంకెవరున్నారు మిగిలిపోయింది? అపవాది అనగా దెయ్యం. వాడిని సంతోష పెట్టడానికే మనం ఇప్పుడు చెప్పే లిస్ట్ లో ఉన్నవన్నీ కూడా మనం చేస్తున్నామని. అవేంటో చూద్దామా? 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇది కనుక మనం చేస్తే మనం కలిగిన ఈ సంతోషం వల్ల ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. ఇది చెయ్యకపోతే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయడం, తల్లిదండ్రులు బూతు మాటలో సంస్కరించడం, వారిని తిట్టడం, కొట్టడం, వయసు ఉంటుండగానే వాళ్ళు పట్టించుకోకుండా తీసుకెళ్లి అనాథాశ్రమాలు ఏమంటారండి అవి వృద్ధాశ్రమాల్లో పడేయడం, ఇవన్నీ కూడా సంతోషం మనకు అనిపిస్తూ ఉంటది. ఈ సంతోషం వల్ల ఎవరు ఆనందిస్తారు? అపవాది, దెయ్యం. అవునా? దేవుడు ఏం చెప్తున్నాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. కానీ మనం ఏం చేస్తున్నాం? వారిని అసలు ప్రేమించట్లే, ఇంకా వారి మన పనుల కింద మనం చూస్తున్నామండి. ఇదే అనవసరమైన సంతోషం. ఇంకొక మాట చూడండి, 13వ వచనం. నరహత్య చెయ్యకూడదు. మనుషులను హత్య చేస్తూ సంతోషించే వాళ్ళు ఉన్నారండి. ఇలా సంతోషించే వారిని బట్టి ఎవరు సంతోషిస్తారు? మనిషి సంతోషిస్తాడా? దేవుడు సంతోషిస్తాడా? మనుషులు హత్య చేసుకుంటే ఎవరు సంతోషిస్తారు? ఆ అపవాది, దెయ్యము సంతోషిస్తుంది. చూసారా? తర్వాత ఇంకొకటి 14, వ్యభిచరింపకూడదు. ఇది దేవుడు చెప్తున్న ఆజ్ఞ. ఇప్పుడు మనం చదువుతున్న అన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు. ఆజ్ఞలు అంటే ఖచ్చితంగా చేయాల్సింది. నేను చేయను అంటే దేవుడు అక్కడ ఊరుకోడు. మనకు ఒక రూల్ ఉందండి. ఏంటా రూల్ అంటే 4 రోడ్ల జంక్షన్ తెలుసా మీకు? 4 రోడ్ల జంక్షన్ అక్కడ ఒక లైట్లు కొన్ని వెలుగుతూ ఉంటాయి. ఏం లైట్స్ అవి? ఏ రంగు లైట్లు అవి? సిగ్నల్ లైట్స్. ఏ రంగులో ఉంటాయి అవి? రెడ్, గ్రీన్. సరిపోయి అన్ని వదిలేద్దాం. రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి తీసుకుందాం. అక్కడ రూల్ ఏంటంటే, ఆజ్ఞ చట్టం ఏంటంటే రెడ్ పడితే ఆగాలి, గ్రీన్ పడితే వెళ్ళిపోతారు. రెడ్ పడినప్పుడు మనం ఏం చేయాలి? ఆజ్ఞ అంటే చచ్చినట్టు మనం అక్కడ ఆగాలి. ఆకుపచ్చ రంగు పడితే మనం చచ్చినట్టు ముందుకి వెళ్ళాలి. దేవుడి మనకిచ్చే ప్రజలకిచ్చే ఆజ్ఞలు కూడా అలాంటివే. చెయ్యను అంటే కుదరదు. చెయ్యను అంటే మీ జీవితంలో సంతోషాన్ని పూర్తిగా మీరు కోల్పోతారు. ప్రశాంతత, మనశ్శాంతి, సమాధానాన్ని పూర్తిగా మీరు కోల్పోతారు. తర్వాత 15, దొంగిలించకూడదు. ఎంతమంది ఉన్నారు దొంగలు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు దొంగలు ఇక్కడ? లేరా? చిన్నప్పుడండి గుర్తొస్తున్నాయి చూసారా? అదిగోండి జాంకేలు. ఇక్కడ జాంకేలు, అక్కడ చిన్నపిల్లలు ఉంటే పెన్సిల్ గుర్తు వస్తాయి చూసారా? అంటే చేయలేదని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు అక్కడ. చిన్నప్పుడు గుర్తు లేదు అంతే. కానీ ఎన్ని చేసి ఉంటామో చిన్నప్పుడు. ఇక నీ మామిడికాయ చెట్లు ఉన్నాయి చూసారా పక్కన? దూకేసి ఎల్లో తెంపుకుని వచ్చేసే ఘట్టాలు కూడా ఇక్కడ ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే దొంగతనము చెయ్యకూడదు. దొంగతనం చేస్తూ మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటే మీరు అనుభవిస్తున్న ఆ సంతోషం వల్ల ఎవరికి సంతోషంగా ఉంటుంది? దేవుడికా? సాటి మనిషికా? మరి ఎవరు? అపవాది అనగా
దెయ్యము. చూసారండి, ఎవరు సంతోష పెడుతున్నాం మనం? దెయ్యాన్ని. అది అంతా కూడా అనవసరమైన సంతోషం. ఇంకొకటి చూడండి 16వ వచనం. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదండి, బైబిల్లో ఉన్నాయి. అవే నేను ఇక్కడ రాసుకుని వచ్చి మీకు చెబుతున్నా. ఇంకోటి ఏంటంటే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు పలుకకూడదు. నిజం కాదు ఇది, అబద్ధాలు పలుకకూడదు. ఎంత అన్యాయమండి. తర్వాత 17వ వచనం 17. నేను చదువుతాను. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశించకూడదు. ఒకవేళ ఎవరిది ఏది ఆశించకుండా మనం బ్రతికితే, ఉన్న దాంట్లో కొద్ది దాంట్లో సంతోషంగా మనం ఉండగలిగితే, మనం అనుభవిస్తున్న ఆ సంతోషాన్ని బట్టి ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. అలా కాకుండా ఇతరుల దగ్గర నుంచి లాక్కుని, కబ్జాలు చేసుకొని, దొంగతనాలు చేసేసి, పొరుగోడి భార్యని, పొరుగోడి భర్తని, పొరుగోడి పిల్లల్ని, పొరుగోడి ఆస్తులని, పొరుగోడి మొబైల్ ఫోన్స్ ని, పొరుగోడి బళ్ళను, బైక్లను, స్కూటర్లను, టైర్లు కూడా దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారండి. పొరుగోడి ఇంటికి వెళ్తే, అయ్యా ఇది ఫర్నిచర్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు? ఆశపడిపోయాడు. అప్పుడే ఏం ఆశపడిపోయాడు? ఫర్నిచర్ మీద ఆశపడిపోయాడు. కిచెన్ లోకి వెళ్ళగానే, అమ్మగారు ఇదేదో చాలా బాగున్నాయండి, ఈ పాత్రలు ఎక్కడ కొన్నారు? పొరుగు వాని మీద మరలా ఏమవుతుంది? ఆశ పెరిగిపోతుంది. మీకు ఏదైనా కావాలంటే నేరుగా దేవుణ్ణి మీరు అడగచ్చు, కానీ పొరుగు వానిది ఏది కూడా మీరు ఆశించకూడదు. ఆశించడం వల్ల ఏమవుతుందంటే, దొంగతనానికి ఆశ దారి తీస్తుంది. వాళ్ళు ఇస్తే పర్వాలా, ఇవ్వకపోతే చాలా భయంకరమైన తెప్పలు పడతాం. సో నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. ఇది దేవునికి సంబంధించిన ఆజ్ఞ. ఒకవేళ ఆశిస్తే మీ సంతోషం వల్ల ఎవరు సంతోషిస్తున్నట్లు? సాతానుడు, దెయ్యము సంతోషిస్తుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఈ 3 కేటగిరీల్లోకి వస్తాయండి. మొట్టమొదటి సంతోషం ఏమిటి? అవసరమైన సంతోషం. అది మనిషికి సంబంధించిన సంతోషం. రెండవది అత్యవసరమైన సంతోషం. మీరు ఎలాగైనా సరే దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి మీరు చేయాల్సిన సంతోషం. మూడవది అనవసరమైన సంతోషం. కాదు కూడదు, నేను అలాగే ఉంటానంటే అది నీకు అనవసరం. కాబట్టి ఇప్పుడు నువ్వు మంచి అనుకున్నది రేపు ఏమవుతుంది? చెడు అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు? హల్లెలూయా. సో ఈ 3 సంతోషాలు మనకి ఎంతవరకు వస్తాయండి? మనం చనిపోయేంత వరకు కూడా అవి వస్తాయి. మరి దాని తర్వాత ఇంకొక సంతోషం ఉంది. ఆ సంతోషం ఏంటో తెలుసా? చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. మనిషికి అవసరమైన, లేకపోతే మనం చూసి 3 సంతోషాలతోనే మాక్సిమం పని ఉంటదండి. ఇవి కాకుండా ఇంకొక సంతోషం ఉంది. అది ఎవరైనా ఇవ్వాలి నీకంటే చచ్చినట్టు దేవుడే కిందకు దిగొచ్చి మీకు ఇవ్వాలండి. ఆ సంతోషం చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం. దీని పేరేంటండి? మహా సంతోషం. హల్లెలూయా. ఇందాక ఫస్ట్ సంతోషం ఏంటంటే అది అవసరమైన సంతోషం. రెండవది అత్యవసరమైన సంతోషం. మూడవది అనవసరమైన సంతోషం. ఆ పేరులోనే ఉన్నాయి. మీ సంతోషాలు ఏది ఎన్నుకుంటున్నారో చూసుకోండి. ఇంకొకటి ఉంది, ఆఖరిది. ఇది మనిషి వల్ల కానిది. దాని పేరు ఏంటండి? మహా సంతోషం. ఇది ఎంతమందికి కావాలండి? దీని గురించి మీకు ఇంకా నేను చెప్పలేదు కదా, అప్పుడే చేతులెత్తారా? సరే చూద్దామండి. మహా సంతోషం అని ఏమిటంటే ఎప్పుడు వస్తుందంటే, అది ఈ లోకంలో 3 కూడా ఫెయిల్ అయిపోయినా అది మాత్రం దక్కించుకోవాలండి. అది దక్కించుకోకుండా ఈ 3 కొట్టుకు చచ్చామనుకోండి, ఆఖరికి మనం చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాం తెలుసా? నరకానికి వెళ్ళిపోతాం. అలా నరకానికి వెళ్ళిపోకుండా మనం తప్పింపబడి పరలోకానికి వెళ్తే ఉంటది చూసారా సంతోషం? అదేండి మహా సంతోషం అంటే. ఎలా? ఇప్పుడు ఉద్యోగం ఉంది, ఈ ఉద్యోగం ఫెయిల్ అయితే ఇంకో ఉద్యోగం మనం
చేసుకోవచ్చు. ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి నచ్చకపోతే ఇంకొక సంబంధం మనం చేసుకోవచ్చు. నరకానికి వెళ్లకుండా తప్పింపబడడం ఎలా? అది ఏ మనిషి మనకి ఇవ్వగలడు ఆ సంతోషాన్ని? ఇవ్వగల ఏ మనిషి అయినా? చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, భయంకరమైన పాపములు కూడా మనం చేసేస్తుంటాం. దేవుడు చూస్తున్నాడన్న భయం లేకుండా మనం చాలా పాపములు చేస్తూ ఉంటాం. ఇలా పాపములు చేస్తూ 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 చచ్చిపోయాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం? నరకానికి వెళ్తాం. పరలోకానికి, దేవుని దగ్గరికి మనం వెళ్ళాం. ఎందుకంటే పరలోకంలో పాపము అనేది ఉండదు. మీరు బతికి చచ్చే లోపే ఈ పాపాలు అన్నిటి నిమిత్తమై మీరు ప్రాయశ్చిత్తం పొందాలి. అలా ప్రాయశ్చిత్తం పొందాలి అని అంటే ఏ పాపము లేని వాడు ఒకడు మీ ప్లేస్ లోకి వచ్చి మీ పాపములను అతని మీద వేసుకోవాలి. నా నెత్తి మీద బరువు ఉందండి. ఒక అతను వచ్చి అన్నాడు, ఆ బరువుని నాకు ఇచ్చారా అన్నాడు. నేను అతనికి నా బరువుని ఇచ్చేసాను. అప్పుడు నాకు ఎలా ఉంటది? చాలా తేలికగా ఉంటది. సేమ్ అలాగే యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడు ఈ లోకానికి వచ్చి మన పాపములు అంతా కూడా ఆయన తీసుకున్నాడు, ఆయన భుజాల మీద వేసుకున్నాడు. సో మనం అప్పుడు ఏమయ్యాం? పాపము లేని వారుగా మనం మారిపోయాము. హల్లెలూయా! ఇదేనండి మహా సంతోషం. సో పాపము లేని వారుగా ఉంటున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసండి? ఇకపై ఎన్నడూ కూడా పాపము చెయ్యకూడదు. పదే పదే నా బరువంతం కోలు మోసేస్తున్నారు, నా పాపంతం కోలు తీసుకున్నారని చెప్పి ఇంకా పదే పాపములు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఆఖరికి చచ్చి ఎక్కడికి వెళ్తాం మనం? అంటే ఆ దేవుని కూడా మనం విలువ ఇవ్వట్లా. ఆయన వచ్చి చేసిన ప్రాణ త్యాగాన్ని కూడా మనం విలువ ఇవ్వలేని వారుగా ఉంటున్నామండి. సో ఆ మహా సంతోషం అంటే ఏమిటంటే, మనం బ్రతికి ఉన్న చచ్చిపోయి లోపే మనం చేసిన ప్రతి పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం పొంది చనిపోయిన తర్వాత నరకం నుంచి తప్పింపబడి పరలోకానికి తీసుకువెళ్ళే ఒక మహోన్నతమైన వ్యక్తి పుట్టిన రోజే ఈ క్రిస్మస్. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. సో ఆ క్రిస్మస్ ఏంటంటే ఒక గొప్ప దేవుడు యేసుక్రీస్తు అనే దేవుడు పుట్టిన రోజు. దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలండి? మనం మహా సంతోషకరమైనదిగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఒక్కరికి సంబంధించిన వార్త కాదు, ఇది గ్రామానికి సంబంధించిన వార్త కాదు, ఒక మతానికి ఒక తెగకు సంబంధించిన వార్త కాదు. ప్రతి జాతిలో ప్రతి మతంలో కూడా పాపములు చేస్తున్న వారు సర్వసాధారణంగా ఉన్నారు. వారందరి పాపముల నిమిత్తం ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అదేమిటండి? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. హల్లెలూయా! సో మన కోసం రక్తాన్ని ప్రాణాన్ని ఇచ్చిన వ్యక్తికి మనం విలువని ఇవ్వగలిగితే ఈ మూడు సంగతి తర్వాత ఏమో కానీ ఆ మహా సంతోషాన్ని మనం గ్యారంటీగా పొందుకుంటాం. హల్లెలూయా! దేవుడి మాటలను వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.